వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 29 నుంచి 139 రోజుల పాటు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. నెల 29న శనిదేవుడు తిరోగమనంలో కుంభరాశిలో ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం పడుతూ ఉంటుంది. కుంభరాశిలో వచ్చిన తర్వాత శని నవంబర్ 15వ తేదీ వరకు కూడా అక్కడే ఉంటాడు. రాహువు, కేతు, శని లాంటి గ్రహాలు తిరోగమనంలో ప్రయాణించడం వల్ల వారి యొక్క క్రూరత్వం ఇంకా పెరుగుతుందని జ్యోతిష్యంలో చెప్పబడింది. మంచి చేసే వ్యక్తికి శనిదేవుడు ఎప్పుడూ సాయపడుతూనే ఉంటాడు. చెడు చేసే వారికి మాత్రం కష్టాల పాలు చేస్తాడు. శనిని శాంతింపచేయడానికి 5 నెలలు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఏ రాశుల వారు ఏం చేయాలో తెలుసుకుందాం. మేషరాశి వారు వృత్తి, ఆర్థిక స్థితి ప్రభావితమవుతాయి. చిన్న పనులకే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారస్తులు కష్టాలు ఉన్నాయి. నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బుకు సంబంధించి లావాదేవీలకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపారస్తులు పోటీదారుల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక, వృశ్చిక రాశి వారు ఈ రాశుల వారు తమ ఆలోచన తీరును మార్చుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో వ్యతిరేక ఏర్పడే అవకాశం ఉంది. పెట్టుబడులపై పెద్ద శ్రద్ధ పెట్టాలి. డబ్బును జాగ్రత్త ఖర్చు చేయాలి, లేదంటే అప్పు చేయాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు రాబోయే 139 రోజులు వీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో ఉపయోగం అయితే ఉండదు. చిన్న చిన్న పనులకి తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల వల్ల ఎటువంటి ప్రయోజనం దక్కదు. శత్రువులు పెరుగుతారు. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.